ఈ అమ్మాయికి ఇప్పుడు 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. మార్నింగ్ నుంచి బ్లీడింగ్ అవుతుంది, స్పాటింగ్ అవుతుందని కంగారు పడుకుంటూ వచ్చింది. స్కాన్ చేసి చూస్తే సబ్ కొరియానిక్ హెమరేజ్ ఉంది. సబ్ కొరియానిక్ హెమరేజ్ అంటే ప్రెగ్నెన్సీ సాక్‌కి, యూట్రస్‌కి మధ్యలో బ్లీడింగ్ కనెక్ట్ అవుతే దాన్ని సబ్ కొరియానిక్ హెమరేజ్ అంటాం. ఇది రావడానికి చాలా రీజన్స్ లైక్ మనకేదన్నా యుట్రైన్ ట్రామా ఉన్నా, యుట్రైన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, లేకపోతే మదర్‌కి అన్‌కంట్రోల్డ్ బీపీ ఉన్నా కానీ, ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ లేకపోతే ఇంతకుముందు ఇలా అబార్షన్స్ ఉన్నా ఇలా సబ్ కొరియానిక్ హెమరేజ్ వస్తుంది. కొంతమందికి అది లోపట్లోనే కనెక్ట్ అయిపోతుంది. కొంతమందికి త్రూ సర్విక్స్ బయటిగా కనపడుతుంది. ఇది బ్రౌన్ కలర్ బ్లడ్ లాగా లేకపోతే ఫ్రెష్ బ్లీడింగ్ లాగా ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తారు అండ్ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ ఇస్తారు. అండ్ మీరు కంటిన్యూస్‌గా ఒక 7-10 డేస్ కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. మోషన్ టైట్‌గా లేకుండా చూసుకోవాలి. అంటే కాన్‌స్టిపేషన్ అవాయిడ్ చేసుకోవాలి అండ్ భార్యాభర్తలు కలవకుండా ఉండాలి. ఇలా చేసినాక మీరు బ్లీడింగ్ కంప్లీట్‌గా తగ్గిపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమందికి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకుండా కంటిన్యూయస్ బ్లీడింగ్ అయితే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెలలు నిండక ముందు బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రతిసారి బ్లీడింగ్ అయినప్పుడు టెన్షన్ పడకండి. వెంటనే గైనకాలజిస్ట్‌ని కలవండి. థాంక్ యూ.